Yeah, hi everyone. My name is Ravi Irlapelli. Welcome to my channel. Today we'll discuss about Nampally exhibition. సో నేను అమీర్పేట్ నుంచి గాంధీ భవన్ వెళ్ళాను. సో ఇక్కడ 25 రూపీస్ ఛార్జ్ అయింది. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం చూసే నాంపల్లి ఎగ్జిబిషన్ ఏదైతే 2025లో సో ఇక్కడ మనం మెట్రో నుంచి చూస్తే అది అప్పుడు కనబడుతున్న గ్రౌండ్ ఏదైతే ఉందో అది నాంపల్లి ఎగ్జిబిషన్. సో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇది ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ మెయిన్. ఇక్కడ ఏంటంటే ఈ ఎంట్రన్స్లో ఏంటంటే ఒక 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అది ఆన్లైన్లో ఉంటుంది, సో ఆఫ్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ 50 రూపీస్ తీసుకుని అంటే మనం ఎంట్రన్స్లో లోపలికి వెళ్తాం. సో ఇక్కడ ఆల్ స్టాల్స్ లైక్ ఫుడ్ స్టాల్స్ అండ్ ఆల్సో హ్యాండ్లూమ్స్ అండ్ ఆల్సో లైక్ ఎవ్రీథింగ్ లైక్ ఏంటంటే లైక్ లేడీస్ సంబంధించినవి, జెంట్స్ సంబంధించినవి, సో క్లోత్సే కానీ సో ఫుడ్ స్టాల్స్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది. సో ఇక్కడ అదేవిధంగా ఏంటంటే మేజర్లీ ఇక్కడ చాలా వరకు వుడెన్ బేస్ మెటీరియల్స్, సో ఆల్ టైప్ ఆఫ్ సెక్టర్ ఆల్ స్టాల్స్ అనేది ఎగ్జిబిషన్ చేశారు. ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. ఆ పిస్తా హౌస్లో కూడా హలీం కూడా దొరుకుతుంది. సో హలీం లైక్ ఏంటంటే అక్కడ తయారు చేయడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనం ఈ రూట్లో వెళ్ళానంటే మనం ఫుడ్ స్టాల్ ఉంటుంది, దాంతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్. సో లైక్ ఏంటంటే ఫుడ్ స్టాల్తో పాటు స్పోర్ట్స్ కూడా ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద పర్ హెడ్ అనేది ఒక 100 రూపీస్ ఉంటుంది. ఏ గేమ్ ఆడాలన్నా 150 to 100 రూపీస్. సో ఇది అనేది మనం ప్లే చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. చాలా వరకు నేను చూడండి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో కలర్ఫుల్ కూడా బాగుంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఈ గేమ్ అనేది ఇక్కడ మనం అప్ అండ్ డౌన్స్ స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఇది చాలా వరకు ఇది 100 రూపీస్ పర్ హెడ్. సో చాలా బాగుంది. సో ట్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇక్కడ టాయ్ లైక్ ఏంటంటే స్మాల్ టైప్ ఆఫ్ ట్రైన్ లాగా ఉంది. సో ఇక్కడ ఇది కూడా చాలా వరకు గుడ్ థింగ్. సో ఇక్కడ దాదాపు ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. సో ఇది చాలా వరకు చాలా ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తుంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇక్కడ నేనేంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిజన్స్ డిపార్ట్మెంట్కు స్టాల్కి వెళ్ళాను. సో గుడ్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే పోలీసులు అమ్ముతున్నారని ఒక థాట్ ఉండే, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మన తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్లో ఉన్న జైల్స్ ఏవైతే ఉంటాయో జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళు తయారు చేయబడిన లైక్ వస్తువులు లైక్ ఏంటంటే బెడ్షీట్సే కానీ, ఫినాయిల్సే కానీ, హోమ్ మేడ్ సంబంధించిన లైక్ వెజిటేబుల్సే కానీ, ఆల్ టైప్ ఆఫ్ సెక్టర్స్ లైక్ చైర్సే కానీ ఎవ్రీథింగ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంటే. ఆ డబ్బు ఏం చేస్తారని అడిగితే జస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి, ఖైదీల ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్, రేర్ కాన్సెప్ట్. సో ఇక్కడ వాళ్ళు తయారు చేసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఈ స్టాల్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో బికాస్ ఆఫ్ మీరు ఈ వచ్చిన అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. సో ఇది చాలా వరకు టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మన సార్ ఉన్నారు మాట్లాడంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది పర్పస్ ఆఫ్ ఖైదీల కోసం ఇది లేదండి. మామూలుగా ప్రిజనర్స్ అంటేనే ఒక డిఫరెంట్ స్టిగ్మా ఉంటుంది సొసైటీలో. ఓకే. సో లేదు వాళ్ళు కూడా వర్క్ చేస్తారు, వాళ్ళు కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, వాళ్ళని కూడా ఒక డిఫరెంట్ ట్రేడ్ లో మేము ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళకి ఏదైనా ఒక ట్రేడ్ నేర్పి మళ్ళీ బయటకు వెళ్ళినాక వాళ్ళు వర్క్ గురించి ఇబ్బంది పడకుండా బయటకు వెళ్ళగానే ఈజీగా సొసైటీలో ఏదో ఒక వర్క్ పని చేసుకుంటూ రీఇంటిగ్రేట్ అయ్యేలాగా మనకు ఈ ప్రోగ్రామ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఎస్. ఇప్పుడు అతను కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నాను అనుకోండి, బయటకు వెళ్ళగానే ఎటు చూడాల్సిన పని లేదు. కార్పెంటరీ షాప్స్ ఎక్కడ వెళ్ళి అక్కడ ఈజీగా ఎంగేజ్ కావచ్చు. సో ఈ వర్క్ చేసినందుకు వాళ్ళకి వేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని ఉంటాయి వేజెస్. వాళ్ళ వర్క్ ని బట్టి మనం పే చేస్తాము. ఓకే. సో సార్ యావరేజ్ గా ఎంత ఉంటుంది సార్? అంటే వాళ్ళకు అంటే నార్మల్ గా యావరేజ్ గా అంటే మంచి అంటే శాలరీస్ కదా. అన్స్కిల్డ్ అయితే 100 రూపీస్ ఉంటుంది. ఓకే. సెమీ స్కిల్డ్ అయితే 125 రూపీస్. ఓకే. స్కిల్డ్ అయితే కనుక 150 రూపీస్ పర్ అవర్ పర్ డే. ఓకే. ఫర్ ఎవ్రీ వర్కింగ్ డే. ఓకే. ఎవరైనా ఇంకా హైలీ స్కిల్డ్ ఉంటే వాళ్ళకి 200. అంటే టీమ్ లీడర్స్ ఉంటారు కదా, టీమ్ లీడర్స్ ఉంటే వాళ్ళకి 200 వరకు. అంటే మెయిన్ అంటే వచ్చిన ఏదైతే ఇప్పుడు ఇక్కడ వాళ్ళ స్టాల్స్ వాళ్ళు అమ్మే వాళ్ళు ఎవరు సార్? వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మన వాళ్ళే. ఓకే. ఇన్స్ట్రక్టర్స్. వీళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ లో ఉండి వర్క్ తీసుకొని బిజినెస్ ద్వారా వర్క్ నేర్పి వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఈ అమౌంట్ జస్ట్ సార్ ఇది మేజర్ ఇదంతా టేక్ చెట్ల సార్? ఇది పైన్ వుడ్ అండి. ఇది పైన్ వుడ్. అది వచ్చేసి తుమ్మకర్ర. సో అది కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, అది లైట్ వెయిట్ ఉంటుంది. అంటే చాలా వరకు రేట్ బాగానే ఉంది అట్లా అంటున్నాను. ఇది పైన్ వుడ్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి. సో అది తుమ్మకర్ర మనకు చాలా లో కాస్ట్ దొరుకుతుంది. తుమ్మ చెట్టు కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అందుకే ఇంత
సార్ థ్యాంక్ యూ ఇక్కడ మంచి పోలీస్ ఆఫీసర్, బిగ్ పోలీసెస్ అందరూ వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి కోఆపరేట్ చేస్తారు. వచ్చిన వాళ్ళని కూడా మంచిగా చూస్తారు. వాళ్ళు మంచిగా చేస్తారండి. ఇది ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ వన్ అండ్ థింగ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. దే ఆర్ వెరీ డ్యూరబుల్. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు యూటిలైజ్ దిస్ సర్వీసెస్ బికాస్ దీస్ థింగ్స్ ఆర్ మేడ్ బై prisoners who are working hard and doing good job. Thank you the staff members over here. సార్ చెప్పండి, మీరు ఏమేమి కొనుక్కున్నారు? Actually, ఒపీనియన్ Yeah, స్టాల్ I'm Dr. Narayan from India, but I've been Okay. I come every few years actually, and try to visit this mall. And it's quite encouraging for all the people, you know, to buy from here. And there are a lot of handicrafts here, So we request all the people to come and visit at least to buy something and support the business. ఓకే. సో చూసారు వెజిటేబుల్స్ చాలా బాగుంది. వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ చాలా చీప్. 10 వెజిటేబుల్స్ మేము బ్రింజాల్స్ క్యాబేజ్ అది ఆర్గానిక్ అని చెప్పారు. అందుకని వేరేది పర్చేస్ చూసినట్టయితే ఇక్కడ దాదాపు మినిమం మ్యాక్సిమం 50 రూపీస్ నుంచి స్వీట్స్ కానీ లైక్ క్యాప్స్ కానీ చిన్నపిల్లలకి, అలాగే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, సో లైక్ ఎవ్రీథింగ్ అనేది ఒక 50 to 150 రూపీస్లో ఉన్నాయి. సో లైక్ టోటలీ ఒక బ్రాండెడ్, లైక్ ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు కాబట్టి, ఖైదీలు చేశారు. సో అదేంటంటే డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంటే వాళ్ళకి సహకరిస్తుంది. సో ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. బెడ్షీట్స్ కూడా నియర్ టు 450 నుంచి 650, 750 మధ్యలో ఉన్నాయి యావరేజ్గా. సో అదేవిధంగా టవల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీథింగ్ క్లియర్గా కనబడుతుంది. సో ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జైలు నుంచి వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సోప్స్ కానీ, టాయిలెట్స్ కానీ, సో లైక్ ఫినైల్స్, ఎవ్రీథింగ్ అనేది మన కార్పెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీథింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మర్చిపోకుండా స్టాల్ అయితే విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.